లైవ్ ఫిష్ వాటర్ మధ్యలో ఉంది. ఇంకో 2 మినిట్స్ తీసుకుందాం. లైవ్ అన్నీ బతికి ఉన్నాయిగా. బతికే పెడతాను. సంచి పెడితే బాగుంది కదా. ఫస్ట్ జోగ్ తర్వాత తీద్దాం. పట్టడం లేదు అసలు, అవన్నీ బాధలు పెట్టాను. ఇలా ఎన్ని రోజులు చేస్తావు మరి? రోజుకు ఒక 500 వస్తాయా? చెప్పలేదు. ఒక రోజు 1000 వస్తాయి, 500 వస్తాయా? 500 వస్తాయి. ఒక రోజు కూర కడతాం. మీ ఎవరికి సింహారికి ఇస్తావా, కూతురికి ఇస్తావా డబ్బులు? సింహాద్రి కూతురు ఎప్పుడన్నా వస్తుంది. వచ్చిందంటే అమ్మ ఏదితో పని ఏది మూట కట్టుకుపోద్ది. రాత్రి ఈడనే ఆ మధ్యలో ఏం భయం ఏదా? ఏముండదు, పాములు మామూలు ఉంటాయిగా. పాములు మనకు భయం లేదు. ఇప్పుడు నీతో పాటు ఉన్న ఎవడు రావట్లే ఇడికి? ఎవరు రాలు. ఒక్కనే ఉంటున్నావా? ఒక్కనే ఉంటున్నా. వాళ్ళందరూ ఇళ్ళకి పోతారు. బండ్లు ఉన్నాయి, నాకు బండ్లు లేవు. మామూలుగా మీ సొసైటీలో బండ్లు ఇస్తారుగా? సొసైటీలోనే ఇచ్చే వారికి ఇస్తారు, ముసలోళ్ళకి ఎవరు. నిన్న మా ఫ్రెండ్ మల్లెడ్డి నిన్ను అడిగాను. నిన్ను ఈసారి వచ్చినప్పుడు తాగడం ఇక్కడ మంచి మందు కూడా తీసుకొస్తానండి నీకు. ఎప్పుడు వస్తారు? వస్తాడు, రేపు కొత్త సంవత్సరానికి వస్తాడు. ఫోన్ చేయి. ఏం కాదు. చేపలా? ఇక మన సాగర్ చేపలు మంచివి. ఇంకా రసాయన చేప ఇది ఇందులోని. అవును, ఇక్కడ ఫ్రెష్ దొరుకుతాయి. రోజు చేపలే తింటాను. నేను ఎప్పుడు చెరువు చేప మాట తిన్నాను. చెరువు చేపలు తిన్నది సంవత్సరాల కాడ మీద మొత్తం చెరువు చేపలే. మొత్తం చెరువు తింటే రోగాలు వస్తాయి. రోగాలు అవి ఖరాబ్ అయిన చికెన్ మొత్తం చెరువులో వేస్తే అది తింటే చేపలు అంతే. అది దాంట్లోనే అదే బలం. ఇలా మన సాగర్ దొరకాలి. ఇంకా మనకు లైవ్ ఫిష్ ఏట మాసం కాడే సరిపోతుంది. ఏట మాసం అన్నా రోజు తినాలంటే తిరుపతి కాదు. చేప అన్నా ఉంటే రోజు తిని. చేపలు తింటా నేను, నీకానే తీసుకుంటా. నాకు లైవ్ ఉంటేనే తింటా, మామూలుగా నువ్వు బయట అయితే తీసుకోను. బయట మా వాళ్ళు తెచ్చి వండినా ఇస్తాను.